ఫ్రెండ్స్, పూరీలు బాగా ఉబ్బాలంటే ఏం చేయాలో తెలుసా? ఇవి పూరీలు ఒక ఆమెతో చెప్పిన మాటలంట. ఒక ఆమంట బాగా పూరీ పిండి పిసికి దానిలో సరిపడా నూనె పోసి దానిలో ఉప్పు వేసి బాగా పూరీలు చేసేసేసి వాటిని బాగా కాల్చేసిందంట. ఫ్రెండ్స్, ఎన్ని కాల్చినా సరే పూరీలు ఉబ్బట్లేదంట. పూరీలు ఉబ్బట్లేదని బాధపడుతుంటే అప్పుడు బాండీలో వేగిన పూరీలు అన్నాయంట ఆమెతో. ఎందుకు అలా బాధపడుతున్నావంటే, నేను అంత కష్టపడి చేసినా నువ్వు పూరీలు ఉబ్బట్లేదు, అందుకే నాకు చాలా బాధేస్తుంది, పొద్దున్న నుండి చేస్తూనే ఉన్నాను, మా ఆయన చూస్తే నన్ను అరుస్తాడు, ఈ పూరీలేమో ఇలా అయిపోయినాయి అని, నాకేం చేయాలో తెలియట్లేదని అంటే అప్పుడు పూరి అయిందంట. నువ్వు ఎంత కష్టపడి చేసావు నేను చూశాను, కానీ నువ్వు చేసేటప్పుడు రౌండ్గా అందంగా చేస్తే నేను ఉబ్బుతాను, నువ్వు ఎలా పెడితే అలా వంకరగా టింకరగా పొడుగ్గా ఎత్తుగా చేస్తుంటే నేను ఎలా ఉబ్బుతాను? నాకు అలా చేయటం వల్ల ఎటు ఉబ్బాలో తెలియక నేను ఎటు ఉబ్బట్లే, నువ్వు అందంగా రౌండ్గా చేసి చూడు, నేను బాగా ఉబ్బుతాను అనిందంట. ఫ్రెండ్స్, అందుకనే పూరీలంట ఎట్లా పిసికినా పర్వాలేదు ఫ్రెండ్స్, కానీ రౌండ్గా అందంగా చేయాలి. తినే వాళ్ళకి చూస్తానికి బాగుండిద్ది, మనకు కూడా అట్రాక్షన్గా ఉండిద్ది. పిల్లలు కూడా రౌండ్గా ఉండటం వల్ల చాలా బాగున్నాయి ఉబ్బిని అని చెప్పేసి ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ఎప్పుడైనా పూరీలు చేస్తే పిండి ఎలా కలిపినా పర్లేదు ఫ్రెండ్స్, కాకపోతే పూరీలు మటుకు రౌండ్గా వచ్చేటట్టు చేసుకుంటే చాలు. పూరి చాలా టేస్టీగా ఉంటుంది. పూరీ లవర్స్ ఎప్పుడైనా పూరీ చేయాలంటే మీరు పూరీ పిండి ఎట్లా పిసికినా పర్వాలేదు, కానీ పూరీ మటుకు షేప్ రౌండ్గా అందంగా చూస్తానికి మంచిగా అనిపించేలాగా ట్రై చేయండి. అప్పుడు పూరీలు చాలా బాగుంటాయి. అందరూ రుచిగా తిని సంతోషంగా చేసుకోండి. మీకు ఈ పూరి చెప్పిన చిన్న కథ అయితే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పూరీలు రౌండ్గా చేయటం వల్ల చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి ఎప్పుడైనా మీకు టిఫిన్ చేసుకోవాలనిపిస్తే ఇంట్లో పూరీలు ట్రై చేసి చూడండి. చూసారా మా హోటల్లో పూరీలు ఎలా ఉబ్బుతున్నాయో? మేము కూడా పిండి కొంచెం ఉప్పు తక్కువైనా నూనె తక్కువైనా ఉప్పు తక్కువైనా పర్లేదు, కానీ రౌండ్గా చేస్తాము. ఇలా చేయటం వల్ల ప్రతి పూరి ఉబ్బుతూనే ఉండిద్ది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగ ఎప్పుడైనా పూరి చేసుకోవాలంటే రౌండ్గా చేసి ఒకసారి ట్రై చేయండి. మరి మేము చెప్పిన కథ మీకు నచ్చితే ఒక కామెంట్ కానీ చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్.